ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈ రోజు తులారాశి వారు పనికిరాని పనులకు సమయం వృధా చేయకండి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. సోమరితనం కారణంగా మీ పని చెడిపోవచ్చు. మీకు తప్పుడు సలహా ఇచ్చే వ్యక్తులకు దూరంగా ఉండండి. వ్యాపారంలో ఆశించిన లాభాలను సాధించడంలో వైఫల్యం బాధ కలిగించవచ్చు. మీకు ఊహించని ఖర్చులు ఉండవచ్చు. గత కొన్ని నెలలుగా ప్రయాణాలకు లేదా విద్యకు ఉన్న అడ్డంకులు ఎప్పుడు తొలగిపోతాయి. ప్రమోషన్లు లేదా నిలిచిపోయిన పురోగతి సాధ్యమవుతుంది. ప్రారంభంలో సంభాషణలు కొన్ని చేదు లేదా సాంకేతిక సమస్యలు ఉండవచ్చు, కానీ రాత్రి గడిచే కొద్దీ మీరు భావోద్వేగ శాంతిని పొందవచ్చు. సీనియర్ అధికారులు మీ కెరీర్కు సంబంధించి మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆర్థిక లాభాలు మరియు కొత్త ఒప్పందాలు అసంభవం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రమశిక్షణతో మీ కొత్త దినచర్యను అనుసరించండి. ప్రేమ జీవితం విశ్వాసం పెరుగుతుంది మరియు సంబంధాలు మరింత స్థిరంగా మారుతాయి. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండడం ఉత్తమం. తులారాశి స్త్రీలకు ఈరోజు సమతుల్యత, శాంతి మరియు మీ పరిసరాలను అందంగా తీర్చిదిద్దుకునే రోజు అవుతుంది. మీ ఇంటిని అలంకరించడం, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం మరియు ప్రియమైన వారితో సమయం గడపడం ద్వారా మీరు మనశ్శాంతిని పొందవచ్చు. ఈరోజు సంబంధాలలో సామరస్యం మరియు మాధుర్యం ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో సరదాగా గడపడం, చిన్న సంభాషణలు చేయడం ద్వారా కొన్ని తేలికపాటి క్షణాలు గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఇంట్లో గతంలో ఏదైనా విషయంలో ఉద్రిక్తత ఉంటే ఈరోజు ప్రేమపూర్వక ప్రవర్తన వల్ల పరిస్థితి మెరుగుపడుతుంది. ఒంటరి స్త్రీలు పాత పరిచయస్తుడి ద్వారా కొత్త వ్యక్తితో సంభాషణను ప్రారంభించవచ్చు. ఈ వ్యక్తి స్వతహాగా ప్రశాంతంగా మరియు అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉండవచ్చు. ఇది మంచి స్నేహం యొక్క అవకాశాన్ని సూచిస్తుంది. ఈరోజు కార్యాలయంలో ఓర్పు మరియు శాంతితో పనిచేయడం మంచిది. పెద్ద ప్రమోషన్ లేదా మార్పును ఆశించే బదులు మీ పని నాణ్యత మరియు ప్రదర్శనపై దృష్టి పెట్టండి. అందం, ఇంటీరియర్ డిజైనింగ్, కళ సంబంధిత రంగాల్లో పనిచేసే మహిళలు ప్రశంసలు పొందవచ్చు. కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల పెండింగ్ పనులు ఎక్కువగా ఉంటాయి. ఇంటి నుండి పనిచేసే మహిళలు కొత్త మహిళా క్లయింట్లను పొందే అవకాశం ఉంటుంది. ఈరోజు చిన్న చిన్న అవసరాలు మరియు కోరికల కోసం ఖర్చు చేసే రోజు కావచ్చు. ఇంటి అలంకరణ, సౌందర్య సాధనాలు లేదా పిల్లల అవసరాలకు డబ్బు ఖర్చు కావచ్చు. అకస్మాత్తుగా ఒక చిన్న బహుమతి పొందే లేదా నిలిచిపోయిన డబ్బుని తిరిగి పొందే అవకాశం ఉంది. షాపింగ్ చేసేటప్పుడు బడ్జెట్ను దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం. ఎవరికి పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకుండా ఉండడం మంచిది. ఈరోజు బిజీగా ఉండే పని కారణంగా తక్కువ నీరు త్రాగడం వల్ల అలసట మరియు బరువు పెరుగుతారు. వెన్నునొప్పి ఉన్న స్త్రీలు ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవద్దు. ఎక్కువగా వేయించిన మరియు కారంగా ఉండే ఆహారం జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. తేలికపాటి నడక చేసి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు సాధారణ రోజు అవుతుంది, కానీ ఆరోగ్యంలో కొన్ని హెచ్చుతగ్గులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. దూరపు బంధువు నుండి నిరాశపరిచే వార్తలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఉద్యోగ మార్పును పరిగణించవచ్చు మరియు మీరు వేరే చోట కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అవివాహితులకు ప్రత్యేకమైన వారిని కలిసే అవకాశం ఉంది. ప్రయాణించేటప్పుడు లేదా సందర్శన స్థలాలను సందర్శించేటప్పుడు మీరు ముఖ్యమైన సమాచారాన్ని పొందవచ్చు. మీ చుట్టూ ఉన్న వారితో మీ సంబంధాలు ఈరోజు స్నేహపూర్వకంగా ఉంటాయి. బంధువర్గానికి ధన సహాయం చేయవలసి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ బాధ్యతల కారణంగా కొన్ని ఖర్చులు పెరిగినా మీరు వాటిని సమతుల్యంగా నిర్వహించగలుగుతారు. అవసరమైన వారికి తోడుగా నిలబడడం వల్ల మీపై గౌరవం పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన చర్చలు జరిపి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వృత్తి లేదా కుటుంబ పరంగా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఆలోచించి ముందుకు సాగితే మీకు లాభదాయక ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంది. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో మాట్లాడుకునే స్వభావం సమస్యలను తగ్గిస్తుంది. ఆరోగ్య విషయాల్లో పెద్దగా ఇబ్బందులు కనిపించకపోయినా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరం. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు ఎంతో కీలకంగా మారవచ్చు. శుభ లేదా మతపరమైన సందర్భాల్లో ప్రయాణాన్ని ప్లాన్ చేస్తారు. సోదరులు మరియు సోదరిమణులతో స్నేహపూర్వక వాతావరణంలో గృహ విషయాలు చర్చించబడతాయి. మీరు ఆచరణాత్మక సందర్భాల్లో బయటకు వెళ్తారు. విదేశాల నుండి శుభవార్తలు వస్తాయి. మీరు ఈరోజు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు. ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది.
మూలధన పెట్టుబడికి ఇది అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు. శారీరక మరియు మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మీ అదృష్టం పెరుగుతుంది. చిన్న చిన్న ప్రతికూల విషయాలను విస్మరించడం ద్వారా మీరు మీ పనిపై బాగా దృష్టి పెట్టగలుగుతారు. ప్రయోజనకరమైన పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు మీరు వివిధ కార్యకలాపాలతో బిజీగా ఉంటారు. అలసట ఉన్నప్పటికీ మీరు సంతోషంగా ఉంటారు. మీరు ఎంత డబ్బు సంపాదిస్తారో ఖర్చులు కూడా అంతే తగ్గుతాయని గుర్తుంచుకోండి. అవాంఛిత ప్రయాణాలకు దూరంగా ఉండండి. యువకులు తమ లక్ష్యాలను కోల్పోవద్దు. ప్రతికూల మరియు పనికిరాని కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఈరోజు వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం లేదా రిస్క్తో కూడిన పెట్టుబడులు పెట్టడం మానుకోండి, లేకుంటే మీరు నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ పోటీదారుల కార్యకలాపాలపై నిఘా ఉంచడం ముఖ్యం. పనిలో పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి. ఇంట్లో శాంతిని కాపాడుకోవడంలో కుటుంబం మరియు మీ జీవిత భాగస్వామి మద్దతు ఇస్తారు. సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. స్నేహితులతో మీకు ఆహ్లాదకరమైన సమావేశం ఉండవచ్చు. మహిళలు హార్మోన్ల సమస్యను ఎదుర్కొంటారు. వైద్యుని సంప్రదించి సమతుల్య ఆహారం మరియు దినచర్యను నిర్వహించండి. తులారాశి వారికి రాజయోగం ఉంది. రానున్న కాలంలో మీకు ధనానికి సంబంధించిన శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి మరియు పెట్టుబడులు పెట్టేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దల నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది. ఈరోజు మీరు ఉత్సాహంగా మరియు నమ్మకంగా ముందుకు సాగవలసిన రోజుగా ఉంది. 3వ ఇంట్లో చంద్రుడు ఉండడం వల్ల ధైర్యం, కమ్యూనికేషన్ మరియు ప్రయత్నాలు పెరుగుతాయి. స్నేహితులు మరియు ప్రియమైన వారి సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు సాధించవచ్చు. మీ కెరీర్ మరియు ఉద్యోగం విషయానికి వస్తే మీ సృజనాత్మకత, ఆలోచన మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలు కార్యాలయంలో ఇతరులను ఆకట్టుకుంటాయి. కష్టమైన సమస్యను పరిష్కరించడం వల్ల మీ ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షించవచ్చు. పని పట్ల మీ ఉత్సాహం పెరుగుతుంది మరియు పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారవేత్తలకు మంచి రోజు అవుతుంది. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం మరియు బలం పెరుగుతుంది. భవిష్యత్తులో చాలా ప్రయోజనకరంగా ఉండే యాత్రను మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఉద్యోగంలో పెద్ద మరియు కొత్త బాధ్యత అప్పగించబడవచ్చు. ఈరోజు మీ సౌమ్యత గందరగోళ పరిస్థితులను చక్కదిద్దడంలో అద్భుతాలు చేస్తుంది. మీ సంబంధంలో మీరు తాజా ధనాన్ని అనుభవిస్తారు. కానీ మీ భాగస్వామి అవసరాలను గౌరవించండి. హృదయపూర్వక సంభాషణను కొనసాగించడం చాలా అవసరం. పాత పెట్టుబడి ప్రతిపాదనలు మళ్ళీ తెరపైకి రావచ్చు. ఆలోచనాత్మక నిర్ణయాలు మీ సంపదను పెంచడానికి సహాయపడతాయి. ఈరోజు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. మీరు మీ సామాజిక జీవితంలో చురుగ్గా ఉంటారు మరియు కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంటుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు ఆకర్షణ ఇతరులను ఆకర్షిస్తాయి. మీరు ఒక ప్రాజెక్టులో పనిచేస్తుంటే మీ కృషి ఈరోజు ఫలించవచ్చు. మీ సంబంధాలపై శ్రద్ధ వహించండి. కొన్ని పాత వివాదాలను పరిష్కరించుకునే సమయం ఇది. పరస్పర అవగాహన మరియు సహకారం పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీ కుటుంబంతో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తే దాన్ని కోల్పోకండి. అది మీకు చాలా ముఖ్యమైనది. వ్యాపార విషయాలకు సంబంధించి తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. కానీ ఈ రాశి వారు ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కావున పెట్టుబడి పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1. అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.